యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం అమరావతి రాజధాని అభివృద్ధి కావడానికి, అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి భవిష్యత్తులో ఇంకా ముందుకు సాగడానికి ఆ నలుగురే కారణం అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరే విధంగా మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। ఆ నలుగురిని సంపాదించుకోవాలి మనం। ఆ నలుగురు మన వెనకాల ఉంటే మంచి స్నేహితులు కావచ్చు, ఆ తర్వాత మంచి బంధువులు కావచ్చు। ఆ నలుగురిని మనం సంపాదించుకుంటే మనం మహోన్నత వ్యక్తులము అవుతాము అంటారు। అందులో భాగంగా ఆ నలుగురును ఆంధ్రప్రదేశ్ ప్రజానికం సంపాదించుకుంది। ఆ నలుగురు ఎవరు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అటు తర్వాత ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అటు తర్వాత పవన్ కళ్యాణ్, అటు తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పొంగూరి నారాయణ। ఈ నలుగురితో భవిష్యత్తులో రాజధాని అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా దృష్టి సారించి మనకు అభివృద్ధి కావాలి, మోసాలు అటు తర్వాత సమస్యలు అటు తర్వాత లేనిపోని ఇబ్బందులు ఆంధ్ర రాష్ట్రం గురి చేయడానికి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారు। ఒక సీఎంను, మాజీ సీఎంను నమ్మారు, 151 సీట్లు ఇచ్చారు, కానీ అభివృద్ధి అనేది చూపించకపోగా అంతా రాజధాని అమరావతి రాజధాని అంతా కూడా నాశనం అయ్యింది। కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఆ నలుగురే। ఎందుకు అంటే కేంద్రంలో సహాయ సహకారాలు కావాలి అంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ సహాయ సహకారాలు అవసరం కావాలి। అటు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే, అమరావతి రాజధానిగా ఉండాలి అంటే నారా చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది అని నారా చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆంధ్ర ప్రజానికం। అటు తర్వాత ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఆదేశాలు జారీ చేస్తే తూచా తప్పకుండా దాన్ని అభివృద్ధి బాటలో నడిపేది ఎవరు అంటే, నిరంతరం కష్టపడేది ఎవరు అంటే పొంగూరి నారాయణను కూడా నెల్లూరు ప్రజలు గెలిపించుకున్నారు। ఆ మెజార్టీని ఇచ్చి పొంగూరు నారాయణను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని మళ్ళీ అదే శాఖ గతంలో పనిచేసిన పురపాలిక శాఖ మంత్రి ఆ బాధ్యతను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చంద్రబాబు నాయుడు సారథ్యంలో మళ్ళీ పురపాలిక శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు। అటు తర్వాత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశాల మేరకు పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కనుక పవన్ కళ్యాణ్ కొడుక మనకు అండదండలు ఉన్నాయి అని ఈ ఆంధ్ర ప్రజానికం నమ్మారు। పవన్ కళ్యాణ్ కొడుక దాదాపు 21 సీట్లను ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం। అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి కావాలి అంటే మనకు ఎవరు కావాలి? మంచి పరిపాలన ఉన్న ఉన్నతమైన వ్యక్తి, పనిచేసే వ్యక్తి మనకు కావాలి। ఆ పనిచేసే వ్యక్తి ఎవరు అంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు వెనకాల నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను అనుసారం పనిచేసేది ఎవరు అంటే పొంగూరి నారాయణ। అటు తర్వాత వీళ్ళిద్దరూ పనిచేసినా కూడా కేంద్రం నుంచి నిధులు రావాలి కదా। కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే ఎవరు అవసరము అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మన రాష్ట్రం తరఫున సపోర్ట్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్। బాగా గుర్తించారు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం। గుర్తించే ఆ నలుగురు అభివృద్ధి బాటలో అమరావతిని నడిపిస్తారు అని, ఆంధ్రప్రదేశ్ ను బాగా పరిపాలన చేస్తారు అని, ప్రజా సమస్యలను వింటారు అని, ప్రజల యొక్క అనుభవం గత 5 ఏళ్ళు చూశారు। ఆ అనుభవం ఏమీ చేయలేదు, ఆ అనుభవంతుడు దొరకలేదు। ప్రస్తుతం అనుభవంతులు దొరికారు। ఎవరు అంటే ఆ నలుగురే, చంద్రబాబు నాయుడు, పొంగూరి నారాయణ, అటు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అటు తర్వాత పవన్ కళ్యాణ్। ఈ నలుగురితో రాష్ట్రం అమరావతి రాజధాని సాధించుకుంటారు। భవిష్యత్తులో అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం
చూస్తారు అనేదే నా ఈ చిన్న సారాంశం. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నమస్తే.